Hi, I'm Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today I'm going to discuss about very important topic, meniscus tear. So meniscus అనేది నీ జాయింట్ మధ్యలో సి షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఇంజరీ ఆడుతున్నప్పుడు క్రికెట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ట్విస్టింగ్ మూమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ టెన్నిస్ కానీ షటిల్ కానీ ఆడుతున్నప్పుడు అనుకోకుండా యాంగిల్ ట్విస్ట్ అయినప్పుడు మనకు మినిస్కస్ అనేది టేర్ అవుతుంది. దాంతోపాటు ఏజ్ రిలేటెడ్ అంటే ఓవర్ వెయిట్ ఉండి డీజనరేటివ్ టేర్స్ అంటాం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. మూడోది డిస్కైడ్ మినిస్కస్ టేర్ అంటారు. అంటే బై బర్తే కొందరికి మినిస్కస్ అనేది స్టౌట్ అంటే లావు ఉంటుంది. అది కూడా మనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎస్పెషల్లీ సడన్ లోడ్ వేసినప్పుడు బర్స్ట్ అవుతుంది. సో ఈ దాని యొక్క సిమ్టమ్స్ ఫస్ట్ 1 ఇస్ పెయిన్, 2 ఈజ్ స్వెల్లింగ్, 3 ఈజ్ లాక్ అవుతుంది జాయింట్, అండ్ పెయిన్ ఆన్ టేకింగ్ స్టెప్స్, సడన్ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు ఇవి మినిస్కస్ అనేది పెయిన్ జనరేట్ చేస్తుంది. సో డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే ఫస్ట్ వి టేక్ నీ జాయింట్ ఎగ్జామినేషన్, వి చెక్ మెక్మురెస్ టెస్ట్ అంటే గ్రైండ్ చేసి చూస్తాము. పెయిన్ ఉంది అంటేనే మెనిస్కస్ టేర్ అయినట్టు. దెన్ ఇమీడియట్లీ వీ నీడ్ టు గెట్ ఏ ఎక్స్రే యాజ్ వెల్ as ఎంఆర్ఐ. ఎంఆర్ఐ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఫర్ మినిస్కస్ టేర్. సో మినిస్కస్ టేర్లో ఎంఆర్ఐలో 6 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ హారిజాంటల్ టేర్, రెండోది రేడియల్ టేర్, మూడోది బకెట్ హ్యాండిల్ టేర్, నాలుగోది కాంప్లెక్స్ టేర్. సో ఈ మెయిన్ దాంట్లో మనకు బాగా ఇబ్బంది పెట్టే టేరు బకెట్ హ్యాండిల్ టేర్, కాంప్లెక్స్ టేర్, దట్ నీడ్స్ డెఫినెట్లీ సర్జరీ. మిగతా ఏవైతే సింపుల్ హారిజాంటల్ రేడియల్ టేర్లు ఉన్నాయో అవి మనం రెస్ట్ ఇచ్చి రైస్ అంటారు. రైస్ అంటే రెస్ట్, ఐస్ ప్యాక్ అప్లికేషన్, ఎలివేషన్ అండ్ కంప్రెషన్ ఇవన్నీ చేసినట్లయితే కంప్లీట్గా పేషెంట్కి వితిన్ 2 వీక్స్ టు 3 వీక్స్లో కంప్లీట్గా మినిస్కస్ అనేది క్రియేట్ అవుతుంది. సో అడ్వాన్స్డ్ స్టేజ్లో కొంచెం స్టేజ్ 2 నుంచి 3 మధ్యలో వస్తే వీ కెన్ గివ్ సమ్ ఇంజెక్షన్స్ విచ్ ఆర్ లైక్ పిఆర్పి. సో అండర్ క్యూరాక్స్ డివిజన్ వీ గివ్ పిఆర్పి ట్రీట్మెంట్ ఫర్ మినిస్కస్ స్టేజ్. ఇఫ్ పేషెంట్ కరెక్ట్లీ ఫాలోస్ అవర్ ప్రోటోకాల్ వితిన్ 6 వీక్స్ మినిస్కస్ అనేది టేర్ హీల్ అవుతుంది, ఓన్లీ సర్టన్ పేషెంట్స్. సో లాస్ట్ స్టేజ్లో పేషెంట్కి లాక్ అయిపోయింది, నీ జాయింట్ బెండ్ కావట్లేదు అంటే వీ రికమెండ్ సర్జరీ. సో సర్జరీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి పార్షియల్ మినిస్కెక్టమీ, రెండోది మినిస్కస్ రిపేర్. సమ్ పేషెంట్స్ యంగ్ పేషెంట్స్ ఉండి కంప్లీట్ మినిస్కస్ అనేది కంప్లీట్గా పోతే వీ కెన్ ఈవెన్ డూ మినిస్కస్ ట్రాన్స్ప్లాంట్. సో మినిస్కస్ ట్రాన్స్ప్లాంట్ అనేది లేటెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ఆర్థోపెడిక్స్. సో కంప్లీట్గా మనం వీ విల్ గెట్ ఏ క్యాడావర్ మినిస్కస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ టు ద పేషెంట్. సో దీంతో పేషెంట్ మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి వితిన్ 6 వీక్స్లో రెజ్యూమ్ చేయొచ్చు. అండ్ రికవరీ పర్సంటేజ్ ఛాన్స్ ఎంతమందని చాలా అడుగుతుంటాం మినిస్కస్కి. ఇట్ ఈస్ అరౌండ్ 99.99%. సో ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు కరెక్ట్లీ డయాగ్నోసిస్ అండ్ ఎంఆర్ఐ, కరెక్ట్ టెక్నాలజీ అండ్ కరెక్ట్ ఇంప్లాంట్ అండ్ ఎక్సలెంట్ పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ వీ నీడ్ టు ఫాలో. అండ్ డెఫినెట్గా మెనిస్కస్ టేర్స్ అనేది ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది.